హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు నేను పచ్చిశనగపప్పు, పచ్చి రొయ్యలు కాంబినేషన్లో కట్టెల పొయ్యి మీద కూర వండి చూపిస్తాను. ఈ కాంబినేషన్ మీరు కూడా వింటే ఒకసారి కామెంట్ చేయండి. పచ్చిశనగపప్పు కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఇవి గోదావరి నుండి తీసుకొచ్చిన రొయ్యలండి. వీటిలో వచ్చేసి మనం హాట్ వాటర్ వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచామనుకోండి, నీసు వాసన అనేది రాకుండా ఉంటుందంట, మా అమ్మగారు చెప్పారు. ఇవన్నీ వీటిలో వెన్ను ఉంటుంది, అది తీసేసి ఇలా బాగు చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి. మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు ఈ రెండు వేసి వేయించుకోవాలి. పుల్లల పొయ్యి మీద ఉన్న కూరలైనా అన్నమైన రుచి చాలా బాగుంటాయండి. వాటిని చిన్న మంట మీద మనం అలా ఉడికిస్తూ ఉంటే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఈవినింగ్ టైంలో మా ఊరు చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడు ఇవి లైట్గా వేగినాయి కదండి. మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా, దాన్ని 1-2 సార్లు కడుక్కోండి. ఇవి కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఈరోజు పౌర్ణమి అండి. పౌర్ణమి రోజు చంద్రుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో ఒకసారి చూడండి. ఇప్పుడు మనం కడిగిన పచ్చి రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యల్ని వేగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దాంట్లో వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో వేసాం కదండి, నీసు వాసన అనేవి రావన్నమాట. ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా మీరు తిన్నారా? లేదంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేయండి. నేను చాలాసార్లు తిన్నాను, బాగుంటుంది. పుల్లల పొయ్యి మీద అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది లైట్గా ఫ్రై అయినాయి కదండి, ఒక 5 మినిట్స్ వరకు ఇలానే తక్కువ మంట మీద వేయించుకోవాలన్నమాట. వేయించేసుకున్న తర్వాత ఇందులోకి మనం పసుపు వేసుకోవాలి. మీకు ఎంతమందికి పుల్లల పొయ్యి మీద వండిన వంట అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు మ్యాక్సిమం ఇలా వండుకొని చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. బట్ ఇందులో కారం మసాలాలు ఎక్కువ ఉంటేనే కూర చాలా బాగుంటుంది. తినని వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు, ఏం కాదు. బట్ నీసు కూరల్లో ఎప్పుడైనా సరే కొంచెం కారం తగిలితే, మసాలా తగిలితే బాగుంటుంది కదండి. ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. ప్రతిదీ వేస్తూ ఒక 2 నిమిషాలు మగ్గించామనుకోండి, మంచిగా రొయ్యలకి పడుతుంది అన్నమాట. చూసారా, ఇప్పుడు మనకు కొంచెం నూనె పైకి తేలినట్టుగా లైట్గా ఉడుకుతుంది కదా. దీన్ని ఇలాగే ఉడకనిచ్చి ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా, అది వేసేద్దాం. ఇది పప్పులు తగులుతూ అన్నంలో చాలా బాగుంటుందండి. పచ్చిశనగపప్పుని మరీ మెత్తగా ఉడికించకూడదు. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్లో ఫ్రై చేసినట్టుగా చేస్తున్నాం కదా, వెంటనే వాటర్ వేసామనుకోండి పచ్చిశనగపప్పు మెత్తగా ఉడుకుతుంది. అలా కాకుండా ఆయిల్లోనే ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చామనుకోండి, పలుకుల్లా ఉంటుంది అన్నమాట పచ్చిశనగపప్పు. ఒక 2 మినిట్స్ ఉడికింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దంచుకొని రోట్లో దాన్ని కూడా ఈ కూరలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసాం కదండి, మనం ఇది ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలన్నమాట. దీంట్లోకి వాటర్ ఎక్కువ పోయకూడదు, నార్మల్గా ఉడికిపోతుంది. చిన్న మంట మీద అయితే, ఎక్కువ మంట మీద అయితే మాడిపోతుంది. ఇప్పుడు మనం రోట్లో దంచుకున్నాం కదా, అందులోనే కొన్ని నీళ్లు వేసి ఆ నీళ్ళని కూరలో వేసేసుకుందాం. ఇది ఒకసారి తిప్పుకోవాలండి. మినిమం ఇది నాకు వండడానికి ఒక
20 to 25 మినిట్స్ పట్టిందనమాట. చిన్న మంట మీదే ఉడికించాను నేను. ఇప్పుడు ఇందులోకి రెగ్యులర్గా వాడే మన గరం మసాలా ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. వేసి ఒకసారి తిప్పి ఇప్పుడు ఇది ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కూర మగ్గింది కదా, ఇందులోకి వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించడమే. మనం ఎంత తొందరగా వండుతామో కూరలు అంత రుచిని కోల్పోతాయి అన్నమాట ఫాస్ట్గా ఉడికించడం వల్ల. ఇలా నెమ్మదిగా వండామనుకోండి రుచి పెరుగుతుంది వంటలకి. మీలో ఎవరికైనా నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వంటలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు పెద్ద మంట మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత కూర రెడీ అయిపోయిందండి. ఇంకా మనం తినేయడమే అన్నంలోకి. థ్యాంక్ యూ ఆల్.